ముగ్గురు కాకపోతే నలుగురు ఆడపిల్లని గంట మీకేంటి? నాకు నా మొగుడికి లేని అభ్యంతరం మీకెందుకు? నా పిల్లల్ని నేను పెంచుకుంటా, నువ్వేమైనా పెంచుతావా? లోకులు కాకులతో సమానం అయినా కాకుల అరుపులు ఎవరైనా లెక్క చేస్తారా? అరిచి పంపేస్తాం గానీ వాటి అరుపులు వినుకుంటూ బాధపడుతూ కూర్చుంటామా? నీకు ఆడపిల్లల అనేవారు అసలు ఆడవాళ్ళేనా? నీ అత్త అనిందో లేక మీ అమ్మ అనిందో లేక లోకమే అనిందో కాదు. నీ బిడ్డల మీద నీకు ప్రేమ ఉండాలి. నా బిడ్డలు నేను పెంచుకుంటా అన్న ధైర్యం నీకు ఉండాలి. ఏం జరిగిందంటే 2 రోజుల క్రితం నేను ఒక న్యూస్ విన్నాను. రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని ఒక ఆమె బావిలో పుట్టిన బిడ్డతో సహా దూకి ప్రాణాలు తీసుకుందంట. పాపం మొదటి బిడ్డను అన్యాయం చేసి వెళ్ళిపోయింది. అసలు నాకు అర్థం కాదు, పిల్లలకి ఎంతమంది అల్లాడిపోతున్నారు. ఏ పిల్లలైతే ఏంటి, వాళ్ళు మనకు పుట్టారు. నారు పోసిన వాడు నీరు పోయిడా? ఎవరినైనా చదివించాల్సిందే, పెళ్లి చేయాల్సిందే, కొంచెం కష్టపడితే సరిపోయింది. దానికి ప్రాణాలు తీసుకుంటారా? 90% మగవారికి ఆడపిల్లలు మగపిల్లలు అనే ఆలోచన ఉండదు, తేడా ఉండదు. ఒకవేళ ఉంటే గనక అలాంటి మొగుని వదిలేసినా పర్వాలేదు, ఏదో రకంగా పెంచుకోవచ్చు. ఈ ప్రపంచం లాంటి అమ్మలు కూడా ఎంతో మంది ఉన్నారు. 5 ఆడపిల్లలను పెంచి మామూలుగా చదివించడం కదండి, అందరినీ డాక్టర్స్ నే చేసింది. ఇన్ని కబుర్లు చెప్తున్నానా? నేను కూడా నాకు రెండోసారి ఆడపిల్ల పుడితే బాధపడ్డా. అలా అని ఆ కోపం నా బిడ్డ మీద చూపించలేదు. అబ్బాయి పుడితే బాగుండేదని సంవత్సరం దాకా బాధపడ్డా. తర్వాత అర్థమైంది వాళ్ళు మగపిల్లల వాళ్ళ ఆడపిల్లలనే కాదు, వాళ్ళకి మంచి లైఫ్ ఇస్తామా లేదా అనేది. నాకు ఒకటే ఆలోచన, వాళ్ళకి మంచి చదివి ఇవ్వాలి, వాళ్ళని మంచి పొజిషన్ లో చూడాలని. సరే కిచెన్ కౌంటర్ ఎలా క్లీన్ చేస్తారని అడిగారు కదా, రోజు ఇలాగే చేస్తాను.